ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 106 జయంతి వేడుకలను నల్గొండలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీపీ మండల్ జయంతి కమిటీ అధ్యక్షుడు నాగుల వేణు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. శనివారం స్థానిక ఎల్పీటీ మార్కెట్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ మండల్ జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు నాగుల వేణు యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 25న ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 106 జయంతి సందర్భంగా స్థానిక జిల్లా జడ్జి నివాస గృహం ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీపీ మండల్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యే ఈ సభకు ఓబీసీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు వైద్యుల సత్యనారాయణ, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ ముదిరాజ్ రాష్ట్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లోకనబైన రమణ ముదిరాజ్, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండగిరి, యలగందుల శివనేత, కేఎల్ స్వామి, సురేష్ నేత, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, హరి యాదవ్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరు సత్యం గౌడ్, పల్ల కీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి విగ్రహాన్ని నల్గొండ పట్టణంలో విజయవంతంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండ పట్టణ కేంద్రంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మండల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ మండల్ కమిటీ ఏర్పాటు చేయడంలో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలందరూ కూడా తమ వంతు సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు గౌరవ ఆర్ కృష్ణయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించారు. ఆ మేనిఫెస్టో ప్రకారం 42% రిజర్వేషన్లను అమలుపరిచిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే మరి బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో కూడా ఉండరని కూడా మరొకసారి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు కానీ బీసీల ఏడాల మరి చిత్తశుద్ధితోటి మరి పనిచేసి వారి యొక్క ఆధారాభిమానాలను చూరగొనాలంటే ముఖ్యంగా మీరైతే ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో 42% మరి రిజర్వేషన్లు అమలు చేస్తామని దాన్ని ముందుగా మీరు డిక్లరేషన్ చేసి మరియు రాజ్యాంగ సవరణలు చేసి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క 42% రిజర్వేషన్లు మీరు వెంటనే అమలుపరిచి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లోకి పోతే మరి మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మరి బ్రహ్మరథం పడతారని కూడా మేము ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యమంత్రి వారు అట్లాగే మంత్రులు కూడా ఆలోచించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాం. 42% ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్లకు పోతే గత పార్టీలకు పట్టిన పరిస్థితే పడుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 340 ఆర్టికల్ ప్రకారం బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినటువంటి దాన్ని ఎప్పుడైతే కులగణన జరిగితే మన పీఠాలు కదులుతాయని ఈ 1952 నుంచి ఇప్పటి వరకు కులగణన జరిగిన బీసీల కులగణన జరగకపోవడం చాలా దారుణం.